హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ అనమాట. 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. 7th August 2025, ఇంకా 30th August 2025 లాస్ట్ డేట్ అనమాట. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. ప్లస్ వేకెన్సీకి సంబంధించి మనకి రిస్క్ ఇంజనీర్స్ అనమాట ఒక 50 దాకా ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్ ఇంజనీర్స్ 75, ఇంకా లీగల్ స్పెషలిస్ట్స్ అనమాట లీగల్ బ్రాంచ్కి సంబంధించి ఒక 50 దాకా ఉన్నాయి. ఇంకా అకౌంట్స్లో ఒక 25 ఉన్నాయి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హెల్త్కి సంబంధించి ఒక 50 ఉన్నాయి. ఇంకా ఐటీకి ఒక 25 అయితే ఉన్నాయి. బిజినెస్ అనలిస్ట్స్ ఒక 75 దాకా ఉన్నాయి. కంపెనీ సెక్రటరీ 2 ఉన్నాయి. ఇంకా యాక్చురియల్ స్పెషలిస్ట్ 5 ఉన్నాయి. ఇంకా జనరల్ ఒక 190, టోటల్గా 550 అయితే ఉన్నాయి అనమాట వేకెన్సీస్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. మనకి పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. దాదాపుగా మనకి 90,000 రూపీస్ పర్ మంత్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. మొదలు రిజిస్టర్ అయ్యాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 6 స్టెప్స్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన వెంటనే తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఎగ్జామినేషన్కి అలాగే తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే మీరు ఫోటో ఐడిని క్యారీ చేయాలనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ టైం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇదైతే మీరు ఫోటో ఐడిలో ఏ విధంగా ఉందో ఇక్కడ మనకి ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట ఎలా ఉన్నదో. అదేవిధంగా ఇక్కడ మీకు ఒకవేళ కనుక మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. సర్నేమ్ ముందుంటే ముందు ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఫోటో ఐడి ప్రకారం మీరు ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి నేమ్ని మీ ఫోటో ఐడిలో ఉన్నటువంటి నేమ్తో చెక్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఇదే మొబైల్ నెంబర్ సెకండ్ టైం. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇక్కడైతే ఎంటర్ చేయాలి. డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జీమెయిల్, హాట్మెయిల్ ఏంటనేది. ఇక్కడ లేనిది ఏదైనా ఉంటే డొమైన్ ఇక్కడ అదర్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫుల్ ఈమెయిల్ ఐడి ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో. అలాగే సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు మెసేజ్ అలాగే ఈమెయిల్ ఐడికి ఇది కూడా వస్తుంది అనమాట. సో ఇదైతే నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిందకు వచ్చేసి ఫోటోగ్రఫీ ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు కనుక ఈ యొక్క వెబ్ క్యామ్ ఉంటే కనుక దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు కనుక వయా మొబైల్ ద్వారా చేసేటట్టయితే మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట. అది స్కాన్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి. ఆ సేమ్ ఫోటోగ్రాఫ్ని మనం ఒక 8 నుంచి 10 కాపీస్ వరకు సేమ్ ఫోటోగ్రాఫ్స్ని మన దగ్గర ఉంచుకోవాలన్నమాట. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసము ఇక్కడ మనకి గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మన లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్యాక్ సైడ్ మనకి వైట్ లేదంటే లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని జేపీజీ ఫార్మేట్లో ఇది 20 to 50 KB వరకు ఏదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే కిందకి వచ్చేసి సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే మీరు సైన్ అయితే చేసుకొని అదైతే మీరు స్కాన్ చేసుకొని సైజ్ వచ్చేసరికి మనకి 10 to 20 KB వరకు దాన్ని అలౌ అయితే చేస్తారనమాట. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తుందో టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక క్యాప్చర్ ఫోటో అంటే ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. ఎలో అనాలి. ఎలో అంటే కనుక అది అయితే క్యాప్చర్ అయితే తీసుకుంటుంది. లేకపోతే కనుక వయా మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ ద్వారా. ప్లస్ ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. స్ట్రీమ్ అప్లైడ్, మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేయాలనుకో సెలెక్ట్ అయితే సపోజ్ మీరు రిస్క్ ఇంజనీర్, ఆటోమొబైల్ ఇంజనీర్కి అప్లై చేస్తున్నారు, ఐటీకి సంబంధించి, లేకపోతే జనరల్ ఏదో ఒకదానికి మాత్రమే మీరు అప్లై అయితే చేయాలన్నమాట. మనకి నోటిఫికేషన్ 15 పేజీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ఓన్లీ 1 డిసిప్లిన్ ఓన్లీ. అప్లికేషన్స్
మేడ్ ఫర్ మోర్ దాన్ వన్ డిసిప్లిన్ విల్ రెండర్ ఆల్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్వాలిడ్. మీరు కనుక ఎక్కువ స్ట్రీమ్స్కి అప్లై చేస్తే అన్ని అప్లికేషన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. సో క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ఎనీ వన్ డిసిప్లిన్, అంటే ఒక స్ట్రీమ్కి మాత్రం మీరు అప్లై అయితే చేయగలరు. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసే ముందు మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెక్ చేసుకొని మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలా కేటగిరీ అనమాట, మీరు కేటగిరీ ఏదైనా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం మీకు 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి లేదంటే 2000 చేసినటువంటి ఆ యొక్క సెంట్రల్ ఫార్మేట్ సర్టిఫికేట్స్ అయితే మనకి అవసరమైతే అవుతాయి. ప్లస్ ఇక్కడ మీకు కేటగిరీ సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీరు చెక్ అయితే చేసుకొని సెలెక్ట్. ప్లస్ ఇది కూడా మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు నో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే కనుక మీరు కనుక పర్మనెంట్ ఎంప్లాయ్ ఏదైనా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జిఐసి అలాగే ఇతర ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలు మీరు కనుక పర్మనెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోలేకపోతే నో పెట్టాలి ఇక్కడ. ప్లస్ పైన కనుక మీరు ఎస్సీ ఎస్టీ లేదంటే ఓబీసీ ఇస్తే కనుక మీ యొక్క సబ్ కేటగిరీ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ కాలంలో. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎవరు ఇష్యూ చేశారు మనకి ఎంఆర్ఓనా లేకపోతే డిప్యూటీ తహసీల్దారా ఎవరు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ప్రకారం అనమాట. అదైతే మీకు ఏ డిస్ట్రిక్ట్లో అయితే అది మీకు ఇష్యూ చేశారు అనేది కేటగిరీ సర్టిఫికేట్కి సంబంధించి అనమాట. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ స్టేట్ అనమాట, మీకు ఏ స్టేట్లో అలాగే ఏ డిస్ట్రిక్ట్లో ఎవరు ఇష్యూ చేశారనేది కంపల్సరీగా మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం మనకి ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి మనకి 8 lakhs బిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వారు రెన్యువల్ చేస్తారనమాట. అంటే 24-25కి సంబంధించి మరి 2024-25కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 1/4/2025 ఆ తర్వాత అయితే మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది. అదైతే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి అయితే వాళ్ళకి క్రీమీ లేయర్ క్రైటీరియా లేదు కాబట్టి ఓల్డ్ ఏవైనా కూడా వాళ్ళకి వ్యాలిడ్ అయితే అవుతాయి. ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ మన సీరియల్ నెంబర్ ఉంటుంది, లేకపోతే రిఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఆ సర్టిఫికేట్ మీద ఆ నెంబర్ ఏదో ఒకటి మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇంకా కూడా రిలీజియన్, మీకు రిలీజియన్ ఏదైతే ఉందో ఇంకా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ హిందూ పెడితే కనుక ఈ ఆప్షన్ మనం నో పెట్టాలి. ఇక్కడ అదర్ దాన్ హిందూ అయితే కనుక ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేయాలన్నమాట. వాళ్ళకైతే రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది. అలా ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క కన్సెంట్ అనమాట ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, అలాగే పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ప్లస్ ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు, అయితే కనుక మీరు ఆధార్ కార్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే అయిపోతుంది. సో తప్పనిసరిగా ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవడం అనేది బెటర్. అలాగే నెక్స్ట్ అంటే ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనమాట, ఫేజ్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ మన స్టేట్ అనమాట. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో మీరు రాయాలనుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కడప అయితే వస్తున్నాయి. అదే మీరు కనుక ఇక్కడ మీరు తెలంగాణలో కనుక రాయాలనుకున్న హైదరాబాద్, అలాగే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వస్తున్నాయి అన్నమాట. ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడాను మనకి ప్రిలిమ్స్కి సంబంధించి సెకండ్ ఆప్షన్ అనమాట. సెకండ్ ఆప్షన్ అనేది కూడాను మీరు సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. అలాగే థర్డ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. థర్డ్ ఆప్షన్ కూడాను మీరు ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఎక్కడ ఇస్తే మ్యాక్సిమం అక్కడ మీకు ఆ యొక్క సిటీ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి, దానికి కూడా 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం మాత్రమే ఉన్నాయి. అదే కనుక మీరు తెలంగాణ కనుక ఇస్తే మీకు ఇక్కడ హైదరాబాద్ ఒక్కటే ఆప్షన్ ఉందన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అనమాట.
ఈ విధంగా 3 ఆప్షన్స్ మీరు డిఫరెంట్గా అయితే ఇవ్వాలన్నమాట. 5 కూడా అంతే డిఫరెంట్గా అయితే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా సెలెక్ట్ అయితే మీరు చేసుకోవాలి. ప్లస్ మనకి ఏజ్ లిమిట్ అనేది కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 ఆగస్టు 2025 అనమాట. అంటే యాజ్ ఆన్ 1 ఆగస్టు 2025కి 21 ఇయర్స్ మినిమము, మ్యాక్సిమం 30 ఇయర్స్, అంటే 21 to 30 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ 1 ఆగస్టు 2025. దానికోసం మనకి ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఆ 2 డేట్స్ కలుపుకొని ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి సరిపోతుంది. 2 ఆగస్టు 1995 అలాగే 1 ఆగస్టు 2004 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే సరిపోతుంది. దీనికి అదనంగా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అని 35 ఇయర్స్ అనమాట. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి, నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి ఒక 3 ఇయర్స్ అని 33 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి 40 ఇయర్స్ వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా చూసుకుంటే పైన మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. 5 ఇయర్స్, 3 ఇయర్స్, 10 ఇయర్స్ మరి రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక్కడ ఏజ్ అనేది 1 ఆగస్టు 2025కి ఇక్కడ చూపెడతారు, మీరు చెక్ అయితే చేసుకోవచ్చు కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే కనుక అంటే కవలలు అనమాట ఎస్పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ కూడా మనం ఎంటర్ అయితే చేయాలి. నో పెడితే మనం ఏం అడగదనమాట. అలాగే మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్లా, జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడాను ఎంటర్ అయితే చేయాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ స్ట్రీట్, సిటీ ఏవైతే ఉన్నాయో మీ అడ్రస్లో నుంచి, డిస్ట్రిక్ట్ మీ అడ్రస్లో నుంచి, స్టేట్, అలాగే పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడాను పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా ఫిల్ అయితే అయిపోతాయి. లేదంటే ఇవి కూడా మీరు ఫిల్అప్ అయితే చేసుకోవాలి. జిఎస్టీ ఇన్వాయిస్ కోసం ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. కరస్పాండెన్స్ అడ్రస్ కానీ పర్మనెంట్ అడ్రస్ కానీ ఏదైనా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది దాని మీద మీకు జనరేట్ అయితే అవుతుంది. ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అనమాట, అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇంకా కూడాను 2 టైమ్స్ ఎంటర్ చేయాలన్నమాట. అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, అది మీకు ఏ బ్రాంచ్లో ఉన్నది, టైప్ ఆఫ్ అకౌంట్ అనమాట, సేవింగ్స్, కరెంట్ అనేది, ఇంకా ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. ఫీజు అయితే ఇక్కడ ప్లస్ మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 100 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడాను జిఎస్టీతో కలుపుకొని 850 రూపీస్ అయితే పే చేయాలి. లాస్ట్ స్టెప్లో మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఫీజు అయితే చూపిస్తుంది, మీరు లాస్ట్ స్టెప్లో ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలెట్ అన్నది మీరు ఏ కాలమ్స్ అయితే ఎంటర్ చేయలేదో వాటికి రెడ్ మార్క్ వస్తుంది అనమాట. ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేసుకొని సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఇదైతే మనకి ఈక్యూ ట్యాబ్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 ఆగస్టు 2025కి ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ డేట్ అనేది ఆ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదంటే మార్క్స్ మెమోస్లో కానీ లేకపోతే కనుక ఆ యొక్క కాలేజీ లేదంటే యూనివర్సిటీ డిక్లేర్ చేసినటువంటి వెబ్సైట్ రిజల్ట్స్ డేట్ కూడాను వీళ్ళు తీసుకుంటారనమాట. ఏదైనా సరే దాని మీద ఉన్న డేట్ అనేది 1 ఆగస్టు 2025 లేదంటే దానికన్నా ముందు ఉన్నటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ అయితే మీ దగ్గర ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పర్సంటేజ్ అని రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. సపోజ్ మీకు 54.99 వస్తే మీరు 55 అనేది ఎంటర్ అయితే చేయకూడదు. బిలో 55 మాత్రమే కన్సిడర్ అయితే చేస్తారు. కాబట్టి ఒక 2 డిజిట్స్ 2 డెసిమల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. రౌండ్ ఆఫ్ అయితే మనం చేయకూడదు. ప్లస్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మన సెకండ్ పేజీలో అయితే ఉందన్నమాట. 1 ఆగస్టు 2025కి మీకు సపోజ్ మీరు జర్నలిస్ట్ కనుక అప్లై చేస్తే మీకైతే ఎనీ డిగ్రీ లేదంటే పీజీ అయితే ఉండాలన్నమాట. అంటే ఏదైనా డిసిప్లిన్లో డిగ్రీ లేదంటే పీజీ ఉంటే సరిపోతుంది. అయితే పర్సంటేజ్ అయితే ఇచ్చారనమాట. సపోజ్ మన ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 55%, జనరల్ క్యాండిడేట్స్కి 60% అనమాట. డిగ్రీ లేదంటే పీజీ యాజ్ ఆన్ 1 ఆగస్టు 2025. పర్సంటేజ్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి 60%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 55% అయితే సరిపోతుంది.
ప్లస్ ఇంకా రిస్క్ ఇంజనీర్స్కి సంబంధించి మనకి ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ లేదంటే పీజీ అనమాట. పర్సంటేజ్ అనేది 60% జనరల్ క్యాండిడేట్స్, ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ 55% అనేది కామన్ అనమాట అన్నిటికీ. ఇంకా ఆటోమొబైల్ బ్రాంచ్కి సంబంధించి బీఈ బీటెక్ లేదంటే ఎంఈ ఎంటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఉంటే ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదంటే కనుక ఎనీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్తో పాటు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 1 సంవత్సరం డ్యూరేషన్తో డిప్లొమా చేసినా కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. లీగల్ వాళ్ళకి సంబంధించి ఆ యొక్క లాలో డిగ్రీ లేదంటే పీజీ ఉండాలి. అలాగే అకౌంట్స్ స్పెషలిస్ట్కి సంబంధించి మనకి సిఏ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ అయితే అవసరం. ఇంకా హెల్త్కి సంబంధించి ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ ఇంకా బీడీఎస్ ఎండిఎస్ బిఐఎంఎస్ బిహెచ్ఎంఎస్ వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఐటీ స్పెషలిస్ట్కి సంబంధించి బీఈ బీటెక్ లేదంటే ఎంఈ ఎంటెక్ అనమాట. ఐటీ లేదంటే కంప్యూటర్ సైన్స్లో లేదంటే ఎంసీఏ చేసిన వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారు. పర్సంటేజ్ అనేది కామన్ అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి 60, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 55 అనేది కామన్. బిజినెస్ అనలిస్ట్కి సంబంధించి కూడా మనకి స్టాటిస్టిక్స్లో లేదంటే మ్యాథమెటిక్స్లో కానీ ఇంకా యాక్చురియల్ సైన్స్లో కానీ డేటా సైన్స్లో కానీ లేదంటే బిజినెస్ అనాలిసిస్లో కానీ డిగ్రీ లేదంటే పీజీ ఉండాలి. 60% అనేది కామన్. అలాగే కంపెనీ సెక్రటరీకి సంబంధించి ఏసీఎస్ లేదంటే ఎఫ్సిఎస్ అనేది అవసరం అవుతుంది. యాక్చురియల్ స్పెషలిస్ట్కి సంబంధించి డిగ్రీ లేదంటే పీజీ అనమాట 60%. అయితే ఎనీ డిగ్రీతో పాటు మీకు యాక్చురియల్ పేపర్స్ అనమాట 4 పేపర్స్ అనేది కంప్లీట్ అయితే చేసుకొని అయితే ఉండాలి. ప్లస్ దాని ప్రకారం అయితే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఫిల్అప్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు జర్నలిస్ట్ పోస్ట్కి అప్లై చేస్తే ఎనీ డిగ్రీ, ఇక్కడ ఆర్ట్స్ అంటే బిఏ వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, బీఎస్సీ వాళ్ళు సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కామర్స్ బీకామ్ వాళ్ళు అలాగే ఎంకామ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇంకా అగ్రికల్చర్ అలాగే మేనేజ్మెంట్ అనమాట. ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఈ ఆప్షన్ తీసుకోవాలి. దీంట్లో లేని డిగ్రీ ఏదైనా చేస్తుంటే అదర్స్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇదైతే డిగ్రీకి సంబంధించి. ఇంకా పీజీకి సంబంధించి కింద ఉందన్నమాట. ఎంకామ్ వాళ్ళు అలాగే ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎంఈఏ చేసిన వాళ్ళైతే ఈ ఆప్షన్ తీసుకోవాలి. అయితే డిగ్రీ పీజీ రెండు కూడాను మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డిగ్రీ మాత్రం కంపల్సరీగా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద డిగ్రీ మీరు దేంట్లో అయితే ఇంజనీరింగ్ చేశారు, బీఈనా బీటెక్ ఎంఈనా ఎంటెక్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా స్పెషలైజేషన్ దేంట్లో చేశారనేది ఇక్కడ కంప్యూటర్ సైన్సా లేకపోతే ఐటీనా ఏంటి అనేది మీ యొక్క ఆ పోస్ట్ని బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి చేయాలి. ఇంకా బోర్డు లేదంటే కనుక యూనివర్సిటీ లేదంటే ఇన్స్టిట్యూట్ కాలేజీ నేమ్ కానీ యూనివర్సిటీ నేమ్ కానీ ఏదైనా కూడాను ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పాస్ అనమాట. పాస్ అనేది ఇక్కడ 1 ఆగస్టు 2020 దానికన్నా ముందు పాస్ అయ్యి మాత్రమే తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఏదో ఒక ప్రూఫ్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. మీకు కనుక పీజీ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా అవసరమైతే లేదు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వేకెన్సీస్కి సంబంధించి మన ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఉంటే కనుక ఎంటర్ చేసుకోవచ్చు. కంపెనీ నేమ్ ఏ పోస్ట్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారనేది ఇవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఓబీసీ వాళ్ళకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రమే లాంగ్వేజెస్ ఒకటి మాత్రం కంపల్సరీగా మనం ఎంటర్ చేయాలి. సెకండ్ లాంగ్వేజ్ కూడా మీరు వస్తే కనుక ఇంగ్లీష్ అందరికీ వచ్చు కాబట్టి తెలుగు అన్నీ కూడాను ఇక్కడ రీడ్ అండ్ రైట్ స్పీక్ అయితే మీరు పెట్టుకోవచ్చు. వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ అంటే ఓకే అనాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. అన్నీ చెక్ చేసుకోవాలి. ఏదన్నా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే మీరు బ్యాక్ అయితే వెళ్ళొచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని బ్యాక్ వెళ్ళి మీరు దీన్ని అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషను. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ ఓన్లీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, సరిపోతుంది. అప్లోడ్ అయితే అవసరం అయితే లేదు. గైడ్లైన్స్కి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేసుకొని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఒక వైట్ పేపర్ మీద కింద మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, అది చేత్తో రాసుకొని స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అది కూడా మనం అప్లోడ్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ 10th పేజీలో ఉందన్నమాట. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని సైన్ చేసి ఇంతవరకు స్కాన్ చేసుకొని మనం 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ లాస్ట్ స్టెప్ అనమాట. ఫీజు అయితే పే చేసుకోవాలి. 100 రూపీస్ ఫర్ SC ST వాళ్ళకి, PWD క్యాండిడేట్స్కి, జనరల్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ అనమాట. ఇక్కడ సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, వ్యాలెట్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, QR, యూపీ ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీకు SMS అయితే వస్తుంది, అదే మెసేజ్ కూడా వస్తుంది. ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ సబ్మిట్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దానికైతే 14 సెప్టెంబర్ 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది.